హలో ఫ్రెండ్స్, వీకెండ్ అయింది. ఇంకా బయటికి ఎక్కడైనా వెళ్దామని చెప్పి అలా ఈసీఆర్ అంటే చెన్నైలో ఈసీఆర్ ఏరియా ఒక లెజర్ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం అందరూ క్యాషువల్గా లాంగ్ ట్రిప్ వెళ్ళాలి, డైనింగ్ వెళ్ళాలి, లేదా టైంపాస్ చేయాలంటే వెళ్ళే ఏరియాని ఈసీఆర్ ఈస్ట్ కోస్ట్ రోడ్ అంటారు. అంటే బీచ్ చాలా దగ్గర అనమాట. అక్కడి నుంచి మహాబలిపురం పాండిచేరి వెళ్ళే రోడ్. సో మేము కూడా అలా వెళ్దాం ఈసీఆర్ అయితే బీచ్ లేదా ఎక్కడైనా డైనింగ్ చేసి మళ్ళీ అలా వద్దాం అనుకున్నాం. ఇంకా చెన్నైలో చాలా ఫేమస్ అయిన థీమ్ పార్క్స్ విజిపి, ఎంజిఎం ఇటువంటివన్నీ ఉన్నది కూడా ఈ ఈసీఆర్ రోడ్లోనే. సరే ఎక్కడికి వదిలితే అక్కడికి వెళ్దామని చెప్పి అలా స్టార్ట్ అయ్యాము. అప్పుడు మాకు ఒక ప్లేస్ కనిపించింది. ఆ ప్లేస్ ఏంటి అనేది నేను మీకు వీడియో ఎండ్లో చెప్తాను. ఇక్కడ నార్మల్గా ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ ఫన్ జోన్ ప్లే ఏరియా అంటే చిన్న చిన్న పిల్లల ప్లే ఏరియా అనమాట. కలర్ బాల్స్తో కానీ అలా స్లైడింగ్ ఇంకా సీసా ఇవన్నీ సెటప్ చేసి ఒక ఫన్ జోన్ ప్లే ఏరియా ఫర్ లిటిల్ కిడ్స్. ఇది కంప్లీట్లీ ఫ్రీ. అదేంటి, జస్ట్ ఈ బాల్స్తో 1 అవర్ ఆడుకోవాలంటే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఫ్రీ ఏంటి అనుకుంటున్నారా? అవునండి, నేను నిజమే చెప్తున్నా. ₹1 ఖర్చు లేకుండా ఈ ప్లే జోన్లో ఆడుకోవచ్చు. మరి అదేలా? దానికి ఒక ట్రిక్ అయితే ఉంది. మరి ఈ ప్లేస్ ఏంటి, టికెట్ కూడా ఎంట్రీ టికెట్ కూడా ఛార్జ్ చేయకుండా ఇలా ఆడుకోవడానికి ఎవరు వదులుతున్నారు? అందులో ఈసీఆర్ రోడ్ చాలా చాలా కాస్ట్లీ అండ్ ఎక్స్పెన్సివ్ ఏరియా ఆఫ్ చెన్నై. మరి అక్కడ ఫ్రీ టికెట్ మీద ఇలా ఆడుకోవడం ఏంటి అన్న కన్ఫ్యూషన్ అయితే వచ్చింది కదా. దానికి ఆన్సర్ నేను ఈ వీడియో ఎండ్లో చెప్తాను. మరి ఇక్కడ ఈ ప్లే జోన్లో ఏమేమి ఉన్నాయని చూస్తే, ఫస్ట్ అయితే ఈ బాస్కెట్ ఆఫ్ కలర్ బాల్స్, చాలా పెద్ద బాస్కెట్. అందులో అన్ని కలర్ బాల్స్ అయితే ఉన్నాయి. ఇవి చాలా లైట్ వెయిట్ ప్లాస్టిక్ బాల్స్. ఇక్కడైతే మా బంగారాన్ని ఆ పిల్ల కళ్ళల్లో అలా పొడిచి లాగేసింది బాల్ని. ఎందుకు అలా చేసిందో తెలీదు. పాపం బంగారం కొంచెం షాక్ అయ్యాడు. సరే ఇంకా ఇక్కడ ఆడుకున్నది చాలు, వీళ్ళు చాలా వైల్డ్గా ఉన్నారు పిల్లలు అని చెప్పి వేరే తీసుకెళ్దామని చెప్పి అటువైపు వెళ్ళాము. అక్కడ చూస్తే చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడానికి స్లైడ్స్, ఇంకా సీసా, బిల్డింగ్ బ్లాక్స్ ఇటువంటివన్నీ ఉన్నాయి. ఇంకా మా బంగారానికి అయితే ఇటువంటి ప్లే జోన్ ఫస్ట్ టైం. సో ఆ కలర్ బాల్స్ కలర్స్ అన్నీ చూసి కొంచెం బెదిరిపోయాడు. ఇంకా అమ్మాయి వేరే కళ్ళల్లో అలా పొడిచేసింది కదా, తను కొంచెం భయపడ్డాడు. అసలు ఆడుకోలేదని చెప్పాలి. సో ఈ స్లైడింగ్లో ఫస్ట్ టైం కూర్చొని పెట్టినప్పుడు అలా భయపడ్డాడు. ఆ తర్వాత కూర్చొని పెట్టమని చెప్పి ఏడ్చి మరి ఆడుకున్నాడు. అంటే చిన్న పిల్లలు కదా, వాళ్ళకి అది కొంచెం ఇంట్రెస్టింగ్గా, ఇంకా రొటీన్గా ఉన్నది కాకుండా కొంచెం డిఫరెంట్గా కలర్స్ మధ్య ఉండడం కొంచెం బాగా ఎంజాయ్ చేశాడని చెప్పాలి. చూసారా, ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఉన్న బెదురు భయం ఏది ఆ తర్వాత లేదు. మళ్ళీ కూర్చొని పెట్టు అని చెప్పి అయితే ఏడ్చాడు. ఇంకా ఇక్కడైతే సింగిల్గా సీసా ఆడడానికి అలా రాకింగ్ చైర్, బేబీ రాకింగ్ చైర్లా ఉంది ఇది. ఫస్ట్ కూర్చోడానికి అయితే వెళ్ళలేదు, ఆ తర్వాత బాగా రాకింగ్ చేస్తున్నాడు. సో ఇటువంటివన్నీ ఇళ్లలో తీసుకుంటే వాళ్ళు పెరిగిపోయారనుకోండి, ఒక 1 year 2 year, ఆ తర్వాత ఇది అసలు యూజ్ ఉండదు. సో ఎక్కడైనా ప్లే జోన్లో అయితే ఓకే, జస్ట్ ఒక 1 hour 1/2 hour ఎంటర్టైన్ చేసుకుని వచ్చేయచ్చు. కానీ వీటిని ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో రాక్ చేద్దామని మాత్రం ఎవరు ట్రై చేయకండి. ఆఫ్టర్ 3 years బేబీస్కి అది అస్సలు యూస్ ఉండదు. మళ్ళీ ఇంట్లో అడ్డం చెత్త అని చెప్పి వాటిని ప్లాస్టిక్ సామాన్లకి రీయూస్కి పడేయడం తప్ప దానివల్ల ప్రయోజనం ఉండదు. సో అయినంత వరకు ఇటువంటి ప్లే యాక్టివిటీస్ అన్నిటిని ఎప్పుడో ఒకసారి వన్స్ ఇన్ వైల్ చేస్తేనే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు హోమ్ జిమ్ అని చెప్పి మనం జిమ్ సామాన్లన్నీ ఇంటికి తీసుకొచ్చి పూజలు చేస్తాం కదా, దాన్ని వాడకుండా అలా అయిపోతుంది అనమాట. సో ప్లే ఏరియాస్, ప్లే జోన్స్ బయట ఉంటేనే అందం. ఇంటికి తీసుకొచ్చారంటే అవి కూడా బోర్ కొట్టేస్తాయి పిల్లలకి. ఇంకా ఇక్కడ ఈ సీసాల్లో అయితే తను కూర్చోవడానికి కొంచెం భయపడ్డాడు. ఇంకా సో ఎందుకులే అని చెప్పి తీస్తాము. ఇక్కడైతే మాత్రం ఇక్కడి నుంచి ఎక్కి, అంటే కొంచెం పెద్ద పిల్లలకి అయితే ఇది ఎక్కగలుగుతారు, చిన్న పిల్లలకి కష్టం. సో అలా హౌస్ లాగా ఉంది, కింద నుంచి అలా ఎక్కి లోపలికి వెళ్ళి అక్కడ స్లైడ్ ఉందన్నమాట. సో ఇక్కడ కూర్చొని పెడితే మా బంగారం అయితే ఎక్కడ కూర్చొని పెడితే అక్కడి నుంచి అలా చూస్తున్నాడు. వాడికి ఇంకా నడవడం, ముందుకు వెళ్ళడం అవంతా అర్థం కాలేదు. అసలు ప్లే జోనే ఫస్ట్ టైం కొత్త కాబట్టి తనకి ఏది ఎలా ఆడాలి అనేది తెలియట్లేదు. మేమైతే ఫస్ట్ ఇక్కడ కలర్స్, అంటే చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేసేలా ఫుల్గా కలర్ఫుల్గా ఉంది కదా, సో ఆ కలర్స్ తనకి పరిచయం అవ్వాలి అని చెప్పి తీసుకొచ్చామన్నమాట. ఇంకా సో ఇక్కడ ప్లే ఏరియాలో తను ఆడుకోవడం కన్నా కూడా కలర్స్ని చూడడమే ఎక్కువగా ఉండింది కూడా.
ఇంకా తన ఏజ్ పిల్లలు ఎవరు లేకుండా అందరూ కొంచెం కొంచెం పెద్ద పిల్లలు కదా, వాళ్ళతో వీడికి సరిపడలేదు. అంటే వాళ్ళ ఆడుకోవడం దాంతో వీడిని చాలా వైల్డ్గా ట్రీట్ చేశారు వాళ్ళు. సో ఇది ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ ప్లే జోన్లో ఏవేవి ఉన్నాయని ఇప్పుడు మీకు ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది. సో లాస్ట్కి ఆ వైల్డ్ పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బంగారాన్ని కలర్ఫుల్ బాల్స్లో ఉంచాము. అప్పుడు కొంచెం ఆడుకున్నాడు. మరి నేను ఇందాక చెప్పాను కదా ఇది ఫ్రీ టికెట్ మీద వెళ్ళాము అంటే దాని డీటెయిల్స్ ఇవన్నీ చెప్తానని చెప్పి. యాక్చువల్గా అయితే మేము ఈసీఆర్లో ఒక రెస్టారెంట్, ప్యూర్ వెజ్ రెస్టారెంట్లో లంచ్ చేయడానికి వెళ్ళాము. సో అక్కడ లంచ్ ఎవరైతే చేస్తారో అక్కడ బిల్ పే చేస్తాం కదా, సో ఆ బిల్ పై మనకి ఇక్కడ ఈ ప్లే జోన్లో ఆడుకోవడానికి ఫ్రీ ఎంట్రీ లభిస్తుంది. మరి బిల్స్ అవి సబ్మిట్ చేయాలంటే అలా ఏం లేదు, జస్ట్ మీరు ఆ రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ డైనింగ్ చేస్తున్నారు అంటేనే మీకు ఇక్కడ ఈ ప్లే జోన్ యాక్సెస్ వచ్చేస్తుంది. ఎందుకంటే జస్ట్ రెస్టారెంట్ ఎంట్రన్స్లోనే మనకి ప్లే జోన్ ఉండడం వల్ల. మరి ఆ రెస్టారెంట్ ఏంటి, ఆ రెస్టారెంట్ డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో రాబోతుంది. సో ఈ ప్లే జోన్ మీకు నచ్చింది, ఈ ఫన్ ఏరియా మీకు నచ్చింది అంటే తప్పకుండా ఛానల్లో వేచి ఉండండి. నెక్స్ట్ వీడియోలో యాక్చువల్గా మీరు ఇక్కడికి రావాలంటే ఫ్రీ ఎంట్రీ పొందాలంటే ఎక్కడికి వెళ్ళాలి అన్న డీటెయిల్స్ని దాంతో షేర్ చేస్తా. మరి ప్యూర్ వెజ్ రెస్టారెంట్కి వెళ్తే ఇక్కడ ప్లే జోన్ యాక్సెస్ ఫ్రీ. ఈ ఐడియా అయితే బాగుంది కదా. సో ట్రై చేయండి, ఫుడ్కి ఫుడ్ అవుతుంది, ప్లేకి ప్లే అవుతుంది.